రైట్ ఓకే హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివిక్ అడ్డా. ఇవాళ మన సెషన్లో 19th డిసెంబర్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ సెషన్స్లో మీరు ఆల్రెడీ కమెంట్స్ చేశారు. ఐ హ్యావ్ సీన్ ఆల్ ఆఫ్ యువర్ కమెంట్స్. నేను రిప్లైస్ కూడా ఇచ్చానండి. అక్కడ కావాలంటే మీరు చూడొచ్చు ఆ కమెంట్స్కి నేను ఏమేమి రిప్లై ఇచ్చాను. కొంతమంది హ్యావ్ కమెంటెడ్ లైక్ అంటే నేను క్వశ్చన్స్ అడిగిన వాటికి కమెంట్ చేశారు కొంతమంది. మీనాక్షి, యూఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అండ్ కోల్డ్ అన్నారు, మీ హెల్త్ బాగాలేదు. రైట్, కంప్లీట్లీ ఫైన్. ఇంకొక అబ్బాయి ఎవరు, హీ హాజ్ కమెంటెడ్ లైక్ ఇప్పుడు 1969లో 14 బ్యాంక్స్ నేషనలైజ్ చేశారు అని చెప్పుకున్నాం. అప్పుడు ఏ 5 years ప్లాన్ ఉంది అది నేను క్వశ్చన్ అడిగాను. హీ హాజ్ ఆన్సర్డ్ ఇట్ దేర్. దానికి కూడా నేను రిప్లై ఇచ్చాను, నో ప్రాబ్లం అట్ ఆల్. ఓకే, ఇక్కడ మనము నెక్స్ట్ మీరు ఇంకా కమెంట్ చేస్తే రేపటి నెక్స్ట్ సెషన్ నుంచి ఆ కమెంట్స్ కూడా నేను నెక్స్ట్ నుంచి డిస్ప్లే చేస్తాను. ఓకే, యాజ్ ఆఫ్ నౌ టుడేస్ సెషన్ విల్ బి కవరింగ్ ఇండియా ఇథియోపియా టైస్, ఇంటర్నేషనల్ టైస్, ఇండియాస్ ఫస్ట్ వైల్డ్ లైఫ్ సేఫ్ రోడ్ ఇన్ మధ్యప్రదేశ్, దాని తర్వాత వికసిత్ భారత్ గ్రామ్ బిల్, అదేవిధంగా సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్లో రీజియనల్ ఏఐ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్, వీటన్నిటి గురించి ఇవాళ సెషన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సి ద ఫస్ట్ వన్, ఇంటర్నేషనల్ అండ్ ఇథియోపియా డీపెన్ బైలేటరల్ టైస్. ఇక్కడ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3 దేశాలని విజిట్ చేస్తున్నారు. దాంట్లో ఒమన్ ఒకటి, జోర్డాన్ ఒకటి, అండ్ ఇంకొక దేశం వచ్చేసి ఏంటండి, దట్ ఈజ్ ఇథియోపియా. ఈ 3 నేషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి అంటే ఒక్కొక్క దేశాన్ని విజిట్ చేస్తున్నారు. కంప్లీట్గా ఈ మూడు నేషన్స్ని విజిట్ చేస్తున్నారు కదా. ఆ విజిట్ చేసినప్పుడు మన ఇంటికి ఎవరైనా అతిథిలాగా వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం, అతిథి మర్యాదలని కరెక్ట్గా చక్కగా చూసుకుంటాం. వాళ్ళకి ఏమైనా కావాలంటే అరేంజ్ చేస్తాం. ఇంకా వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువగానే అరేంజ్ చేస్తాం, అతిథి మర్యాదలు చేయడం అండ్ వాళ్ళకి గిఫ్ట్స్ లాగా ఏమన్నా అందచేయడం, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కదా. ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ కూడా ఒక దేశానికి వేరే దేశపు హెడ్స్ వాళ్ళ దేశానికి విజిట్కి వచ్చినప్పుడు ఆ దేశపు యొక్క అంటే ఆ 2 దేశాల మధ్య ఉన్నటువంటి టైస్ని బేస్ చేసుకొని, నేషనల్ టైస్, రిలేషన్షిప్ టైస్ని బేస్ చేసుకొని ఆ దేశం వాళ్ళు మన దేశానికి ఏమన్నా సహాయకంగా ఉన్నారని అనుకోండి, ఫ్రెండ్లీ టైస్ వల్ల ఏం చేస్తారు, అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారు అని అంటే వాళ్ళకి ఏదన్నా హైయెస్ట్ సివిలియన్ ఆనర్ అందచేయటం. ఇప్పుడు మన దేశపు హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఏంటి, భారతరత్న. అట్లా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఉంటుంది కదా. అలా ఆ హైయెస్ట్ సివిలియన్ ఆనర్స్ వేరే దేశపు హెడ్స్కి అందజేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అంతే. ఇథియోపియాకి వెళ్ళినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆ దేశపు హైయెస్ట్ ఆనర్ అయినటువంటి గ్రేట్ ఆనర్ ఆఫ్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా దానిని అందజేశారు. ఇథియోపియా దీని క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి, అడిస్ అబాబా ఈజ్ ద క్యాపిటల్ సిటీ అండ్ ద కరెన్సీ ఈజ్ ఇథియోపియన్ బిర్, క్యాపిటల్ కరెన్సీ. ఒమన్ గురించి, జోర్డాన్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో నేను క్యాపిటల్ కరెన్సీస్ కూడా నేను డిస్కస్ చేశానండి. ఇప్పుడు ఇథియోపియా గురించి వచ్చింది కాబట్టి ఐ హ్యావ్ మెన్షన్ లైక్ అడిస్ అబాబా అండ్ బిర్ ఈజ్ ద క్యాపిటల్ కరెన్సీ. రైట్, ఇండియా ఇథియోపియా అప్గ్రేడెడ్ టైస్. రీసెంట్గా మన మోడీ గారు అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ని సైన్ చేసుకున్నారు. కొన్ని అగ్రిమెంట్స్ని సైన్ చేశారు. అవి ఎన్ని అగ్రిమెంట్స్, అది ఇంపార్టెంట్. ఇట్లా స్పెసిఫిక్గా ఏదైనా నెంబర్ ఆఫ్ అగ్రిమెంట్స్ వాళ్ళు సైన్ చేసుకున్నా, లేదు ఇదివరకు ఎప్పుడు కూడా ఆ దేశానికి ఈ దేశానికి మధ్య జరగనటువంటి టైస్ మొట్టమొదటిసారి ఎప్పుడైనా జరిగాయని అనుకోండి, అలాంటప్పుడు ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ హైయెస్ట్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. ఇక్కడ టోటల్గా ఎన్ని అగ్రిమెంట్స్ సైన్ చేసుకున్నారు అనంటే దే హ్యావ్ సైన్డ్ 8 అగ్రిమెంట్స్ సైన్ చేసుకున్నారు బై 2 నేషన్స్. ఇథియోపియా ఏం చేసింది, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ టు ప్రధానమంత్రి మోడీ గారికి గ్రేట్ ఆనర్ ఆఫ్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా. మీకు ఎగ్జామినేషన్లో ఏమని అడగవచ్చు అని అంటే గ్రేట్ ఆనర్ నిషాన్ from which country it has been awarded to our Prime Minister Narendra Modi. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు it is by the nation Ethiopia capital currency. This is important. ఇథియోపియాకి హెడ్గా ఎవరున్నారు, ఆ దేశానికి హెడ్గా ఎవరున్నారు, అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి.
తెలిస్తే నాకు కమెంట్ చేయండి. ప్రైమ్ మినిస్టరా, ప్రెసిడెంటా, కింగా, ఎవరున్నారు, వాళ్ళ పేరేంటి, అది తెలిస్తే నాకు కమెంట్ చేయొచ్చు. దీంతో పాటు ఏమేమి సైన్ చేసుకున్నారు, ఏ రంగాలలో 8 మెమొరాండమ్ ఆఫ్ 8 MOU సైన్ చేశారని చెప్పుకున్నాం కదా. ఆ 8 వచ్చేసి ఏంటి అని అంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్, ఇంకా అగ్రిమెంట్ ఆన్ కోఆపరేషన్ అండ్ మ్యూచువల్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెన్స్ ఇన్ కస్టమ్ మ్యాటర్స్లో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెన్స్ కల్పించాలని MOUని సైన్ చేసుకున్నారు. ఇంకొకటి డేటా సెంటర్స్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డేటా సెంటర్స్ అట్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ ఆఫ్ ఇథియోపియాలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్లో డేటా సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOUని సైన్ చేసుకున్నారు. ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డేటా సెంటర్స్ అట్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ ఆఫ్ ఇథియోపియా. ఇంకొకటి ఇంప్లిమెంటింగ్ అరేంజ్మెంట్ ఫర్ కోఆపరేషన్ ఇన్ యునైటెడ్ నేషన్స్ పీస్ మేకింగ్ ఆపరేషన్స్ ట్రైనింగ్. ఓకే, దీనితో పాటుగా సైనింగ్ ఆఫ్ MOU అండ్ signing of the MOU on debt reconstructuring in respect of Ethiopia under G20 common framework. MOU దేంట్లో సైన్ చేశారు అని అంటే డెట్ రీస్ట్రక్చరింగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇథియోపియా అండర్ G20. డెట్ రీస్ట్రక్చరింగ్ అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు ఎవరైనా మన దగ్గర నుంచి అప్పుగా తీసుకున్నాం, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకున్నాం అనుకోండి, లోన్ తీసుకున్నాం, ఆ లోన్ని రీపే చేయట్లేదు, ఆ లోన్ అన్నటువంటిది 90 days వరకు ఆ ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ అమౌంట్ కానీ పే చేయకపోతే ఏమైపోతుంది? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, NPAs అని చెప్పేసి చెప్తాం. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్లోకి, ఆ జాబితాలోకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. అలాగే ఇక్కడ కూడా అలా డెట్స్ ఎవరైనా తీసుకొని మరలా రీపే చేయనప్పుడు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఆ అమౌంట్ని వసూలు చేయటానికి రీస్ట్రక్చరింగ్ యూనిట్ అని చెప్పేసి ఉంటుంది. మన భారతదేశంలోనే ఉంది, అదేవిధంగా ఇక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి ఇన్ అసోసియేషన్ విత్ అని అంటే ఇథియోపియా వాళ్ళతో కొలాబ్ అయ్యి దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలని ఒక MOUని కూడా సైన్ చేసుకున్నారు. దాని తర్వాత డబ్లింగ్ ఆఫ్ స్కాలర్షిప్స్ టు ఇథియోపియన్ స్కాలర్స్ అండర్ NCCR స్కాలర్షిప్ ప్రోగ్రామ్. ఆ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఇథియోపియన్ స్కాలర్స్కి ఇదివరకు ఇచ్చేటువంటి దానికంటే కూడా స్కాలర్షిప్ని డబల్ చేశారు. అది కూడా చాలా ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ వన్, స్పెషలైజ్డ్ షార్ట్ టర్మ్ కోర్సెస్ టు ద స్టూడెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆఫ్ ఇథియోపియా ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండర్ ITEC ప్రోగ్రామ్ ద్వారా షార్ట్ టర్మ్ కోర్సెస్ స్టూడెంట్స్కి, ప్రొఫెషనల్స్ ఆఫ్ ఇథియోపియా వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉందండి? ఏ ర్యాంకులో అవుతుంది? యాజ్ పర్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఇండియా ర్యాంక్డ్ 3rd, US వచ్చేసి నెంబర్ 1 పొజిషన్లో ఉంది. 2వ స్థానంలో ఏది ఉంది? చైనా ఉంది, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం. అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా వాళ్ళకి ప్రమోట్ చేసే దిశగా కొన్ని షార్ట్ టర్మ్ కోర్సెస్ని కూడా లాంచ్ చేశారు. అది కూడా ఒక MOUని సైన్ చేసుకున్నారు. దానితో పాటు ఇండియా టు హెల్ప్ ఆగ్మెంట్ ద కెపాసిటీ ఆఫ్ మహాత్మా గాంధీ హాస్పిటల్స్ ఎడిస్ అబాబాలో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎడిస్ అబాబాలో మహాత్మా గాంధీ హాస్పిటల్స్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ మెటర్నల్ హెల్త్ కేర్ అండ్ నియోనెటల్ కేర్. మెటర్నల్ అంటే ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత మహిళలు, విమెన్ ఉంటారు కదా, వాళ్ళు మెటర్నల్ అని చెప్పేసి అని అంటాం. నియోనెటల్ అని అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లలు, న్యూ బార్న్స్, అప్పుడే పుట్టినటువంటి పిల్లలు, న్యూ బార్న్స్, వాళ్ళ గురించి నియోనేటల్ కేర్ అని చెప్పేసి చెప్తాం. న్యూ బార్న్స్ నథింగ్ బట్ నియోనేటల్. వాళ్ళ గురించి ఇండియా మహాత్మా గాంధీ ఎడిస్ అబాబాలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ హాస్పిటల్స్లో ఇంకా సర్వీసెస్ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేసేందుకు కూడా MOUని, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని సైన్ చేసుకున్నది. ఇది వివిధ రంగాల్లో టోటల్గా ఎన్ని MOUస్ని సైన్ చేసింది అని అంటే
8 MOUs. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని MOU సైన్ చేసుకున్నది ఇథియోపియాతో మన భారతదేశం అనంటే 8 MOUs. ఏ రంగాలలో సైన్ చేసింది అది కూడా ఇంపార్టెంటే. డూ రిమెంబర్, ఇండియా అండ్ ఇథియోపియా ఏ రంగాల్లో అనంటే ఇవి హెల్త్ కేర్లోను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోను, టెక్నాలజీలోను, అడ్మినిస్ట్రేషన్లోను, ఇట్లా మ్యాక్సిమం రంగాలన్నింటిలో కూడా 8 MOUsని సైన్ చేసుకున్నది ఇండియా అలాంగ్ విత్ ఇథియోపియా దేశం. రైట్. వికసిత్ భారత్ జీ బిల్. ఓకే, వికసిత్ భారత్ జీ బిల్, వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ బిల్. ఇది జస్ట్ బిల్ మాత్రమే. మనం ఇనీషియల్లీ డ్రాఫ్ట్ చేసి ప్రవేశపెట్టినటువంటి దానిని బిల్ అని చెప్పేసి చెప్తాం. అది పాస్ అయ్యింది అని అనుకోండి, దానికి ఏమని పేరు, యాక్ట్ అని చెప్పేసి అని అంటాం. బిల్ ఈజ్ డిఫరెంట్ టు దట్ ఆఫ్ యాక్ట్. బిల్ అన్నటువంటిది ఆమోదం పొందక ముందు జస్ట్ దాన్ని ఏదైనా ఒక సభలో ప్రవేశపెడితే దాన్ని బిల్ అని చెప్పేసి చెప్తాం. ఆమోదం పొందిన తర్వాత స్పెషల్ మెజారిటీనో సింపుల్ మెజారిటీనో ఆమోదం పొంది దాన్ని కార్యాచరణలోకి తీసుకొని రావడానికి చేసేటువంటి దాన్నే అప్పుడు ఆమోదం పొందిన తర్వాత దాన్ని ఏమంటారు అంటే యాక్ట్ అని అంటారు. చాలామంది బిల్ వచ్చింది అని అనుకొని బిల్ వచ్చింది అని అంటే అది కన్ఫర్మ్ అయినట్టు కాదు, జస్ట్ అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. యాక్ట్ అయితే మాత్రం దట్ ఈస్ కన్ఫర్మ్, దాన్ని ఇంప్లిమెంట్ చేసి తీరాల్సిందే. దానికి ఎగెన్స్ట్గా ఎవరైనా అంటే ఆ రూల్స్ని ఎవరైనా వైలేట్ చేసినట్టు ఉన్నా కూడా అలాంటప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. వేరేజ్ ఇన్ ద కేస్ ఆఫ్ బిల్ అవన్నీ కూడా చెల్లుబాటు అవ్వవు. అది బిల్కి యాక్ట్కి ఉన్నటువంటి తేడా. వికసిత్ భారత్ గ్యారంటీ జీ స్టాండ్స్ ఫర్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బిల్ 2025. ఇది దేన్ని రీప్లేస్ చేస్తుందండి అని అంటే ఇట్ రీప్లేసెస్ ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005లో దీన్ని దీన్ని ఫార్ములేట్ చేశారు. ఏ మినిస్ట్రీ, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పేసి ఉండేది. తర్వాత యాక్ట్ అని చెప్పేసి దానిని ఏ సంవత్సరం మార్చారు అనంటే ఇన్ ది ఇయర్ 2007లో దాన్ని మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కాస్త మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అయ్యింది 2007లో. అలా మార్చారు. ఏ మినిస్ట్రీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇది అన్స్కిల్డ్ వర్కర్స్కి పని దినాల్ని కల్పించేది. అన్స్కిల్డ్ వర్కర్స్ కోసం అని చెప్పేసి పని దినాలను కల్పిస్తారు. అది కూడా ఎస్పెషల్లీ అన్స్కిల్డ్ వర్కర్స్ ఇన్ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి అన్స్కిల్డ్ వర్కర్స్ అంటే ఇప్పుడు మనం జనరల్గా టౌన్స్లో కానీ సిటీస్లో కానీ ఏదైనా పని చేయాలి అని అంటే ఖచ్చితంగా ఏదైనా ప్రొఫెషన్ వచ్చి ఉండాలి, లేదనంటే ఒక స్కిల్ అయినా మనకి ఐడియా ఉండాలి. అలా కాకుండా ఇక్కడ ఏ స్కిల్ తెలియకపోయినప్పటికీ కూడా రూరల్ ఏరియాస్లో ఎవరైతే జాబ్ లేకుండా ఉన్నారో, అదేవిధంగా ఒక ఫ్యామిలీకి హెడ్గా ఉన్నటువంటి పర్సన్, ఒక ఫ్యామిలీ హెడ్గా ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని చెప్తాం కదా, ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళని మ్యాక్సిమం ఈ వర్క్స్లో ఇన్వాల్వ్ చేస్తారు. అసలు ఎలాంటి పనులు ఉంటాయండి అని అంటే రోడ్లు ఏమైనా రిపేర్ చేయటం, లేదా గుంతలు తవ్వటం, వాటర్ ఈ వెల్స్ కానీ ట్యాప్స్ కానీ ఇలాంటి వాటర్ కనెక్షన్స్ అవన్నీ సరి చేయటం, ఇలాంటివి అన్స్కిల్డ్ వర్క్స్ అన్నీ కూడా వీళ్ళకి అప్పచెప్తారు. దీంట్లో ఇది వరకు 100 పని దినాలు ఉండేవి. 100 వర్కింగ్ డేస్ ఇన్ ఒక సంవత్సరంలో 365 డేస్లో 100 వర్కింగ్ డేస్ కలిగి ఉండేవి. 100 వర్కింగ్ డేస్ ఇన్ 365 డేస్ అంటే అట్ స్ట్రెచ్ 100 డేస్ ఉంటాయండి అని అంటే నో, అట్ స్ట్రెచ్ 100 రోజులు ఉండవండి. కొన్ని రోజులు అంటే ఇప్పుడు ఈ మంత్ ఉంది, ఒక వారం ఉండొచ్చు, నెక్స్ట్ మంత్ 15 రోజులు ఉండొచ్చు, ఆ నెక్స్ట్ మంత్ అసలు ఉండకపోవచ్చు. అట్లా సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా సరే ఓవరాల్గా మనకి ఎన్ని పని దినాలు కల్పిస్తారు, 100 పని దినాలు కల్పిస్తారు. దానికి తగ్గ పారితోషికం కూడా దానికి తగ్గ అమౌంట్ కూడా మన అకౌంట్కి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అది కానీ ఇప్పుడు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ దాన్ని రీనేమ్ చేద్దామని అనుకుంటున్నారు. విత్ వాట్ నేమ్? వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్. జస్ట్ ఇది బిల్ మాత్రమే దీన్ని ప్రవేశపెట్టారు, ఇంకా ఆమోదం
రావాల్సి ఉంది. 20 సంవత్సరాల తర్వాత పేరు మార్చేయడానికి బిల్ని ప్రవేశపెట్టారు. అండ్ లింక్ టు ఇది ఎందుకు వికసిత్ భారత్ అని పెట్టుకున్నారు? వికసిత్ భారత్ 2047 టార్గెట్ వచ్చేసి ఏంటండి? వికసిత్ భారత్ అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి కదా, అట్లా ఆ వికసిత్ భారత్ అన్ని రంగాల్లో మనం అభివృద్ధి చెందాలన్నటువంటిది వికసిత్ భారత్ యొక్క మోటో. అందుకే ఇక్కడ పేరులో కూడా వికసిత్ భారత్ అని చెప్పేసి ఇచ్చారు. టోటల్ యాన్యువల్ అవుట్లే సంవత్సరానికి వచ్చేసి ఎంత అమౌంట్ దానికోసం కేటాయిస్తారు, బడ్జెట్ని కేటాయిస్తారు అని అంటే 1.51 lakh crores దానికోసం కేటాయించేటువంటి బడ్జెట్. సెంటర్ స్టేట్ షేరింగ్ బేసిక్లీ ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని అంటే స్టేట్స్ కూడా కొంత భాగం దానికోసం కేటాయించాలి, సెంటర్ కూడా కొంత భాగం కేటాయించాలి. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, హిమాలయన్ స్టేట్స్ 90:10 ఉంటుంది. అండ్ యూనియన్ టెరిటరీస్ అయితే కంప్లీట్గా సెంటరే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంటర్ స్టేట్ షేరింగ్ వచ్చేసి ఎంత అని అంటే 60:40. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సివ్ క్యాప్ ఇది వరకు 6% మాత్రమే ఉండేది, ఇప్పుడు దానిని 9%కి పెంచారు. ఇంకా ఇది యాక్ట్ అయిన తర్వాత మరలా ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. ఇది వరకు 100 days ఉండేవి కదా, ఇప్పుడు దానిని 125 days చేయాలి అని చెప్పేసి ఇంక్రీజ్ చేయాలన్నది కూడా ఉంది. యాక్ట్ అయ్యాక కూడా మరలా మనం మాట్లాడుకుందాం. దీంట్లో వికసిత్ భారత్ జీ బిల్ టెక్నాలజీ డ్రివెన్ గవర్నెన్స్ ఫర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. దీంట్లో బయోమెట్రిక్ అథెంటికేషన్, పనిచేసేటువంటి వర్కర్స్కి బయోమెట్రిక్ ఉంటుంది. బయోమెట్రిక్ అంటే తెలుసు కదా, వాళ్ళ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాలి, అంటే వాళ్ళు వచ్చారు అని హాజరు. రియల్ టైం మానిటరింగ్, వాళ్ళు ఫీల్డ్లోనే ఉంటున్నారా, థంబేసి వెళ్ళిపోయారా, అట్లా రియల్ టైం మానిటరింగ్ కూడా చేస్తూ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎవరైనా పని చేసి వాళ్ళకి పనికి తగ్గ పారితోషికం లభించలేదనుకోండి, ఆడిటింగ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ఆడిటింగ్, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ క్లియర్ చేస్తారు. జియోస్పేషియల్ టెక్నాలజీ అని అంటే ఒక ప్రాంతంలో వాళ్ళు చేసేటువంటి అన్స్కిల్డ్ వర్క్ ఎక్కడైతే కండక్ట్ చేస్తూ ఉంటారో అక్కడ ఏం చేస్తారంటే డిజిటల్గా మ్యాపింగ్ అని కూడా చేస్తూ ఉంటారు. ప్రోయాక్టివ్ పబ్లిక్ డిస్క్లోజర్ అంటే దీనికి సంబంధించి అసలు ఎంతమంది హాజరయ్యారు, ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు, ఎంత బాగా జరుగుతుంది ఆ ఏరియాలో, ఈ యాక్ట్ ద్వారా ఎంతమంది వర్కర్స్ని అసోసియేట్ చేశారు, అవన్నీ కూడా వీక్లీ బేసిస్లో దీన్ని డిస్క్లోజ్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి స్ట్రెంగ్థెన్డ్ సోషల్ ఆడిట్ సపోర్టెడ్ బై సోషల్ ఆడిట్ అంటే టెక్నాలజీ సహాయంతో సోషల్ ఆడిట్ వాళ్ళ గురించి కూడా ఆడిటింగ్ అన్నది జరుగుతూ ఉంటుంది. సో దట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేయడానికి. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ వైల్డ్ లైఫ్ సేఫ్ రోడ్ లాంచ్డ్ ఆన్ NH-45 ఇన్ మధ్యప్రదేశ్లో ఇక్కడ ఇంపార్టెంట్ అంశాలు ఏంటి అని అంటే NH-45 నేషనల్ హైవే 45 అన్నటువంటిది మధ్యప్రదేశ్. మీకు అర్థమైంది, ఒక నేషనల్ హైవే ఎప్పుడు కూడా 2 మేజర్ సిటీస్ని కనెక్ట్ చేస్తూ ఉంటారు, 2 మేజర్ ఏరియాస్ని. ఇక్కడ NH-45 అన్నటువంటిది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోపాల్ని దేనితో కనెక్ట్ చేస్తూ ఉంటుంది? ఇట్ కనెక్ట్స్ భోపాల్ టు జబల్పూర్. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోపాల్ నుంచి జబల్పూర్కి కనెక్ట్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ నేషనల్ హైవే 45. వైల్డ్ లైఫ్ సేఫ్ రోడ్ మొట్టమొదట లాంచ్ చేశారంటే, ఇదివరకు కూడా వేరే మన నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ దానికి చుట్టుపక్కల ఇలాంటి సేఫ్ రోడ్స్ని కన్స్ట్రక్ట్ చేశారు. కాకపోతే దీనికి వాటికి ఉన్నటువంటి స్పెషాలిటీ, ఒక యూనిక్ ఫీచర్ ఉంది. ఇక్కడ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు లాంచ్ చేసినటువంటి దానికి ఒక యూనిక్ ఫీచర్ ఉంది. ఆ యూనిక్ ఫీచర్ వచ్చేసి ఏంటి అని అంటే, ఫీచర్ ఇంక్లూడ్స్ టేబుల్ టాప్ రెడ్ థర్మోప్లాస్టిక్ మార్కింగ్స్. థర్మోప్లాస్టిక్ మార్కింగ్స్ అంటే ఇప్పుడు రోడ్డు ఉంటుంది కదా, దాని మీద ఇట్లా రెడ్ కలర్ మార్క్స్ అన్నవి ఉంటాయి. ఇదే రోడ్ అనుకోండి, ఇట్లా రెడ్ కలర్ మార్క్స్ అన్నవి రోడ్డు మొత్తం కూడా ఉంటాయి. సో దట్ ఎందుకు అనంటే అది ఒక ఇండికేషన్ లాగా. స్పీడ్ బ్రేకర్స్ దేనికోసం అనంటే స్పీడ్ని కంట్రోల్ చేయడం, బాగా స్పీడ్గా వచ్చిన అక్కడ స్పీడ్కి బ్రేక్ వేయటానికి. స్పీడ్ బ్రేకర్ వచ్చింది అని అంటే మెల్లగా వెళ్ళలేదనుకోండి, ఎగిరి దుమ్కి మళ్ళీ పక్కకి వెళ్తాం, అలా కాకుండా మెల్లగా వెళ్ళాలి, కాబట్టి దట్ ఈస్ స్పీడ్ బ్రేకర్. అదేవిధంగా ఇక్కడ ఇది కూడా ఈ మార్క్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయనంటే వెహికల్ స్లో డౌన్ చేయాలి, ఒక పర్టికులర్ స్పీడ్ని మెయింటైన్ చేయాలి అని
దానికి నిదర్శనం. ఇది మొట్టమొదటిసారి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, ఏ నేషనల్ హైవే, ఎన్నో నేషనల్ హైవే 45, అది ఎక్కడ? మధ్యప్రదేశ్. NH45 ఏ రెండింటిని కనెక్ట్ చేస్తుంది? భోపాల్ని జబల్పూర్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ పాస్ అన్నది, ఈ స్ట్రెచ్ అన్నది దేని గుండా పాస్ అవుతూ ఉంటుంది అని అంటే వీరాంగణ దుర్గావతి టైగర్ రిజర్వ్. వీరాంగణ దుర్గావతి టైగర్ రిజర్వ్ మాత్రమే కాదు, ఇంకొక రిజర్వ్ నుంచి కూడా, ఇంకొక నేషనల్ పార్క్ నుంచి కూడా ఇది పాస్ అవుతూ ఉంటుంది. అది వచ్చేసి ఆ నేషనల్ పార్క్ వచ్చేసి 80. దీంతో పాటు ద రోడ్ హ్యాస్ 25 వైల్డ్ లైఫ్ అండర్ పాసెస్. ఇప్పుడు పైరా హైవే లాగా ఉందనుకోండి, కింద అండర్ పాసెస్ కూడా ఉంటాయి వైల్డ్ యానిమల్స్ వెళ్ళటానికి. సో దట్ అప్పుడు పైనుంచి వెహికల్స్ వెళ్ళినా కూడా కింద నుంచి యానిమల్స్ అనేవి వెళ్ళొచ్చు. హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ కానీ, వెహికల్స్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ కానీ అలాంటివి జరగవు. ఫెన్సింగ్ అండ్ స్పీడ్ మానిటరింగ్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ప్రాజెక్ట్ ఈస్ పార్ట్ ఆఫ్ NHAI's గ్రీన్ హైవే ఇనిషియేటివ్. నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు గ్రీన్ హైవే ఇనిషియేటివ్ని ఏ ఇయర్లో లాంచ్ చేశారు అని అంటే 2015 సంవత్సరంలో గ్రీన్ హైవే ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. ఎందుకు? సస్టైనబుల్ హైవేస్ని కన్స్ట్రక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ హైవే ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. ద మోడ్ మే బి రెప్లికేటెడ్ అక్రాస్ ద కంట్రీ. ఆల్ అక్రాస్ ద కంట్రీ కూడా దీన్ని ఇనిషియేట్ చేస్తారు. నెక్స్ట్ వన్, పంజాబ్ డిక్లేర్స్ అమృత్సర్, ఆనందపూర్ సాహిబ్ అండ్ తల్వాంది సాబో యాజ్ హోలీ సిటీస్. అమృత్సర్, ఆనందపూర్ సాహిబ్, తల్వాంది సాబో హోలీ సిటీస్గా మనకి ఆల్రెడీ మన భారతదేశంలో కూడా చాలా హోలీ సిటీస్గా చాలా ఉన్నాయండి. హోలీ సిటీస్ అంటే ఏంటి? జనరల్గా ఏదైనా ఒక పుణ్యక్షేత్రం, అక్కడ ఎవరైనా వెలిసిన ప్రాంతమైనా, లేదు ఎక్కువ పిలిగ్రిమ్స్ వస్తున్న, లేదా ఆ ప్రాంతానికి ఏదైనా విశిష్టమైన స్థానం ఉంటే అలాంటి వాటిని ఐడెంటిఫై చేసి హోలీ సిటీగా చెప్తూ ఉంటారు. మనకి ఉత్తరాఖండ్ నుంచి అయితే హరిద్వార్ ఉన్నది, అదేవిధంగా వారణాసి ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, గుజరాత్ నుంచి అయితే ద్వారకా, అదేవిధంగా మధ్యప్రదేశ్ నుంచి ఉజ్జయిన్, ఇట్లా రకరకాల హోలీ సిటీస్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి హోలీ సిటీస్గా ఆల్రెడీ డిక్లేర్ చేసినటువంటి సిటీస్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా పంజాబ్ ఈ 3 సిటీస్ని హోలీ సిటీస్గా డిక్లేర్ చేసింది. కానీ ఇక్కడ కాంట్రవర్సీ ఏమొచ్చింది అని అంటే, అమృత్సర్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ గోల్డెన్ సిటీ అని కూడా దీనికే పేరు. గోల్డెన్ టెంపుల్ ఉంది కదా అమృత్సర్లోనే. అయితే ఇక్కడ ఈ అమృత్సర్లో ఇప్పుడు ఒక సిటీని హోలీ సిటీగా చెప్పాలి అని అంటే కేవలం దాని కల్చరల్ ట్రెడిషనల్ సిగ్నిఫికెన్స్ మాత్రమే కాకుండా దానితో పాటు దాని బ్యాక్గ్రౌండ్, క్లెన్లీనెస్, హైజీన్, దాని చుట్టుపక్కల ఆ హోలీ సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియా కూడా మ్యాటర్సే. అక్కడ పొల్యూషన్ ఉన్నదా, వెహికులర్ పొల్యూషన్ ఉందా, ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి. వేరాజ్ ఇక్కడ అమృత్సర్లో ఉన్నటువంటి థింగ్ ఏంటి అని అంటే డంపింగ్, వేస్ట్ డిస్పోజల్ అన్నటువంటిది సరిగా జరగట్లేదు. అండ్ అదేవిధంగా స్ట్రే డాగ్స్ అని అంటే వీధి డాగ్స్, కుక్కలు అని అంటాం కదా, అవి ఆ స్ట్రే డాగ్స్ కూడా అక్కడక్కడ ఆ ప్రాంతంలో ఎక్కువగా తిరుగుతున్నాయి, వాటిని కంట్రోల్ చేయాలి. అదేవిధంగా వేస్ట్ డిస్పోజల్ సరిగా చేసుకోవాలి, దాని చుట్టుపక్కల పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి, వెహికల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేయాలి. ఇవన్నీ కూడా అక్కడ అమృత్సర్కి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఇన్ ఆర్డర్ టు కంక్లూడ్ ఇట్ యాజ్ అ హోలీ సిటీ. ద నోటిఫికేషన్ వాజ్ అప్రూవ్డ్ బై గవర్నర్. అప్రూవ్ చేయాలి. ఇలాంటివి ప్రిజర్వ్ రిలీజియస్ శాంక్టిటీ అండ్ కల్చరల్ హెరిటేజ్ని ప్రమోట్ చేయడానికి. దానితో పాటుగా ఇంకా లిక్కర్, టొబాకో, ఇంటాక్సికెంట్స్ ఇవన్నీ కూడా ఈ సిటీస్లో రిస్ట్రిక్ట్ చేయబడతాయి. ఎందుకు? ఇవి హోలీ సిటీస్ కాబట్టి ఆ చుట్టుపక్కల వీటిని రిస్ట్రిక్ట్ చేస్తారనమాట. మీట్ కన్సంప్షన్ కూడా అలో చేయరు. లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఇదంతా కూడా చూసుకోవాలి. మూవ్ అలయన్స్ విత్ హెరిటేజ్ డెవలప్మెంట్ ప్లాన్స్ సో దట్ అట్లా నెక్స్ట్ యునెస్కో లెవెల్కి ఆ స్థాయికి వెళ్ళాలి అన్నది వీళ్ళ థాట్ అనమాట. రైట్, నెక్స్ట్ వన్, సహకార్ సారథి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకార్ సారథి టు మోడర్నైజ్ రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని మోడర్నైజ్ చేయటం కోసం అని చెప్పేసి సహకార్ సారథి అన్నటువంటి ఒక ఇనిషియేటివ్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. సహకార్ సారథి దేనికోసం అండి? ఇట్ ఈజ్ నథింగ్ బట్ షేర్డ్ సర్వీస్ ఎంటిటీ అని అంటే ఇప్పుడు
ఆర్బీఐ ఉందండి. ఆర్బీఐ అన్నటువంటిది ఒక ఎంటిటీ. ఆ ఆర్బీఐకి దాంట్లో ఇంకొక సెంట్రలైజ్డ్ ఎంటిటీ ఇంకొకటి ఉంటుంది. అంటే దాని అండర్లో ఈ నాబార్డు కానివ్వండి, ఇంకా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఇవన్నీ షేర్డ్ సర్వీస్ ఎంటిటీస్ అని చెప్పేసి చెప్తాం, సెంట్రలైజ్డ్. ఇట్లా అదేవిధంగా సహకార సారథి అన్నటువంటిది కూడా రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, వాటిల్లో డిజిటల్ టెక్నాలజీస్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసం అని చెప్పేసి ఈ సహకార సారథి అన్నటువంటి షేర్డ్ సర్వీస్ ఎంటిటీని తీసుకొని వచ్చారు టు సపోర్ట్ డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసెస్ని తీసుకురావడం కోసం అని చెప్పేసి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 21 జూలై 2025. ఆర్బీఐ అప్రూవ్ చేసిన తర్వాత దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. దీని క్యాపిటల్ వచ్చేసి ఎంత? ఆథరైజ్డ్ క్యాపిటల్ 1000 కోట్లు, అంతే కదండి. నార్మల్గా ఒక బ్యాంక్ పెట్టాలి అని అంటే మినిమం క్యాపిటల్లో వచ్చేసి 1000 కోట్లు. అలా కాకుండా మనము ఇప్పుడు బ్యాంక్ కాకుండా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కానివ్వండి, ఎన్బిఎఫ్సి కానీ, వాటి క్యాపిటల్ వచ్చేసి ఎంత? మినిమం క్యాపిటల్ వచ్చేసి ఎంత? వాట్ ఈస్ ద మినిమం క్యాపిటల్ ఫర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ వాట్ ఈస్ ద మినిమం క్యాపిటల్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు బీ కన్సిడర్డ్ యాజ్ అ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ? ఈ రెండింటికి క్యాపిటల్ ఎంతనో తెలిస్తే నాకు కమెంట్ చేయొచ్చు. ఆ విధంగా సహకార సారథి రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంక్స్, వాటిని మోడర్నైజ్ చేయడానికి ఈ డిజిటల్ టెక్నాలజీ అంతా వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసేలా చేయడం కోసం అని చెప్పేసి ఈ సహకార సారథి అన్నటువంటి దాన్ని తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది. ఎందుకు? టు మోడర్నైజ్ రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. రైట్, నెక్స్ట్ వన్, రీజనల్ ఏఐ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్. ఏఐ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ దీన్ని ఎవరు కండక్ట్ చేయబోతున్నారు? ఒడిషా విల్ హోస్ట్. ఒడిషా క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? భువనేశ్వర్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఒడిషా. ఒడిషాకి చీఫ్ మినిస్టర్గా ఎవరు పనిచేస్తున్నారు? ఒడిషాకి గవర్నర్గా ఎవరున్నారు? నాకు తెలిస్తే కమెంట్ చేయండి. రీజనల్ ఏఐ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ ఎప్పటి నుంచి ఎప్పుడు? 2 days జరుగుతుంది, December 19th and 20. December 19, 20 ఈ 2 రోజులు, అంటే ఇవాళ మరియు రేపు ఈ 2 రోజులు జరుగుతుంది. ఎక్కడ, ఏ స్టేట్ దీన్ని కండక్ట్ చేస్తుంది అని అంటే ఒడిషా ఈజ్ ద హోస్ట్ స్టేట్. ద కాన్ఫరెన్స్ విల్ ఫోకస్ ఆన్ దేని గురించి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ గురించి కాన్ఫరెన్స్ని కండక్ట్ చేయబోతున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్ హెల్డ్ ఏ కర్టన్ రైజర్ ఫర్ ద ఈవెంట్. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్ కర్టన్ రైజర్ అని అంటే స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డే లాంచ్ చేసినటువంటి డే ఆ రోజు. రీజనల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్స్ విల్ బి హెల్డ్ ఇన్ 8 states. 8 రాష్ట్రాలలో రీజనల్ ఏఐ సమ్మిట్స్ని కండక్ట్ చేయనున్నారు అహెడ్ ఆఫ్ నేషనల్ సమ్మిట్. 8 స్టేట్స్లో దీన్ని కండక్ట్ చేయనున్నారు. మధ్యప్రదేశ్, ఆ స్టేట్స్ వచ్చేసి ఏంటి? మధ్యప్రదేశ్, కేరళ, గుజరాత్, రాజస్థాన్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, తెలంగాణ అండ్ ఒడిషా. టోటల్గా ఎన్ని ప్లేసెస్లో దీన్ని కండక్ట్ చేయనున్నారు అని అంటే అహెడ్ ఆఫ్ నేషనల్ సమ్మిట్ జరగడానికంటే ముందు 8 స్టేట్స్లో కండక్ట్ చేయనున్నారు. 8 స్టేట్స్. ఈ స్టేట్స్ గుర్తు లేకపోయినా ఆ స్టేట్ నెంబర్ అయినా గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 8 స్టేట్స్ గుర్తుపెట్టుకోండి. మధ్యప్రదేశ్, కేరళ, గుజరాత్, రాజస్థాన్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, తెలంగాణ అండ్ ఒడిషా. ఇవి 8 స్టేట్స్ వేర్ దిస్ రీజనల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ రీజనల్ లెవెల్లో కండక్ట్ చేస్తారు. దాని తర్వాత నేషనల్ లెవెల్లో కూడా దీన్ని కండక్ట్ చేయనున్నారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ విల్ బి హెల్డ్ ఇన్, ఎప్పుడు జరుగుతుందండి ఇండియా ఏఐ? నేషనల్ లెవెల్లో ఆ సమ్మిట్ చెప్పుకున్నాం కదా, ఇది జస్ట్ రీజియనల్ లెవెల్లో స్టేట్స్లో 8 స్టేట్స్లో కండక్ట్ చేస్తారు. దాని తర్వాత నేషనల్ లెవెల్లో దీన్ని ఎప్పుడు కండక్ట్ చేయనున్నారు? ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అని అంటే ఫిబ్రవరిలో కండక్ట్ చేయనున్నారు, February 2026. దీంతో పాటుగా భాషాధామ్ విల్ ప్రమోట్ ఒడియా కాంటెంట్ యూజింగ్ డిజిటల్ అండ్ ఏఐ టూల్స్. ధామ్ అంటే లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటి? చార్ధామ్ అని అంటాం. ధామ్ అని అంటే ఒక పర్టిక్యులర్ ట్రెడిషనల్ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి ఒక ప్రాంతం, దాన్ని ధామ్ అని అంటాం. ఇక్కడ భాషాధామ్ ఏం చేస్తుందంటే ఒడియా కాంటెంట్ని డిజిటల్ అండ్ ఏఐ టూల్స్ని యూజ్ చేసి ఈ భాషాధామ్ ద్వారా ఆ కాంటెంట్ని కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్
టుడేస్ సెషన్ అనమాట. రీజనల్ ఇంపాక్ట్ ఏఐ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్. ఇంకా ఇందాక మనం చెప్పుకున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉన్నది అంటే ఇండియా స్టూడ్ ఇన్ ద 3rd పొజిషన్. దాంట్లో భాగంగా నెంబర్ 1 ప్లేస్లో ఏది ఉందండి? ఫస్ట్ ప్లేస్లో యుఎస్ ఉంది, 2nd ప్లేస్లో చైనా, 3వ స్థానంలో ఇండియా ఉంది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక కంపెనీ ఎన్ని $1 ట్రిలియన్ ఎకానమీ క్యాపిటల్ని, మార్కెట్ క్యాపిటల్ని అచీవ్ చేసింది. నివిడియా అన్నటువంటిది ఎన్ని $1 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటల్ని అచీవ్ చేసింది. ఈ మార్కెట్ ఇన్ని $1 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటల్ని అచీవ్ చేసి ఇది యాపిల్ అన్నటువంటి సంస్థకి, మైక్రోసాఫ్ట్ అన్నటువంటి సంస్థ, ఈ సంస్థలన్నిటికీ కూడా ఇది అతీతంగా వాటిని కూడా ఓవర్కమ్ చేసి పనిచేసింది నివిడియా. విత్ హౌ మెనీ $1 ట్రిలియన్ ఇది తెలిస్తే నాకు కమెంట్ చేయొచ్చు. డూ కమెంట్ సెషన్. రేపటి నుంచి నేను కమెంట్స్ కూడా డిస్ప్లే చేస్తానండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఈజ్ రీజియనల్ ఏఐ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్. టోటల్గా 8 స్టేట్స్లో కండక్ట్ చేస్తారు. నేషనల్ లెవెల్లో కండక్ట్ చేయబోయే ముందు రీజియనల్ లెవెల్లో కండక్ట్ చేస్తున్నారు. అందుకే దానికి రీజియనల్ ఏఐ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ అని పేరు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ అనేటువంటిది నేషనల్ లెవెల్లో జరగబోతుంది. అది ఫిబ్రవరిలో కండక్ట్ చేయబోతున్నారు, ఫిబ్రవరి 2026. దాంట్లో వేరే దేశాల నుంచి ఎవరైనా సభ్యులు రాబోతున్నారా, దీంట్లో పార్టిసిపేట్ చేయనున్నారా, అలా అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ అట్ రీజియనల్ లెవెల్. రేపటి నుంచి ఐ విల్ బి డిస్ప్లేయింగ్ కమెంట్స్ ఆల్సో. డూ కమెంట్. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు ఛానల్ సివి కడ్డా. అండ్ వీల్ బి మీటింగ్ ఇన్ టుమారో సెషన్, దట్ ఈస్ December 20th డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్లో. అండ్ దీనికి సంబంధించి పీడిఎఫ్ కావాలి అని అంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, సివికడ్డా అనేటువంటి టెలిగ్రామ్ ఛానల్. ఆ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో దట్ డైలీ కరెంట్ అఫైర్స్, డైలీ పీడిఎఫ్స్ అనేవి మీకు అక్కడ లభిస్తాయి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్.